ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో నిర్వహించే బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి తొలిసారి భారీ కార్యక్రమాన్ని చేపట్టాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సభకు హాజరు కానున్నారు. ఒకే వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 15 నెలల్లో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా సభ ఏర్పాటు చేశారు. సభ ప్రాంగణంలో 3.5 లక్షల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఆర్టీసీ, ప్రైవేటు కలిపి 3,857 బస్సులను సభ కోసం కేటాయించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, నారాయణ, గొట్టిపాటి రవి, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, అనిత, సవిత ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 6,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కూటమి సర్కార్ అమలు చేసిన సూపర్ 6 పథకాలకు సంబంధించిన లోగోతో రూపొందించిన భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ తో వేదికను తీర్చిదిద్దారు. సభ నిర్వహిస్తున్న 70 ఎకరాల ప్రాంగణంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరిట జెండాలను, హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ, లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఫ్లెక్సీలను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం నినాదాన్ని మరింత బలంగా ఈ వేదిక ద్వారా పంపాలని కూటమి భావిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎస్ కాంతి, అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఎలాంటి ఏర్పాటు చేశారు? ఈ సభకు ఎవరెవరు రానున్నారు? సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ ఎత్తున నిర్వహించినటువంటి సభ కోసం అనంతపురం వేదికగా నిలుస్తోంది. పూర్తిగా ఈ ఒక జయబేరి, సూపర్ 6 జయబేరిని అనంతపురం వేదికగా చేపట్టాలని కూటమి నాయకులు నిర్ణయించారు. ఎన్నికల హామీలు అమలుతో ఏదైతే అన్ని కూడా దాదాపు 15 నెలల కాలంలో ఇచ్చినటువంటి అన్ని హామీలను పూర్తి చేసినందుకు సూపర్ 6 సూపర్ హిట్ పేరుతోటి భారీ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు అయితే చేపట్టారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ తో సహా 3 పార్టీల నేతలు కూడా హాజరవుతున్నారు. అలాగే ప్రతి ఎమ్మెల్యే, ఎవరైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా ఉన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఆధ్వర్యంలో తొలి సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాయలసీమ పైన పట్టు సాధించే దిశగా మొత్తంగా చూసుకున్నట్లయితే వరుస సభలు ఇక్కడే నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే మేలో కడపలో మహానాడు చేస్తే ఇప్పుడు అనంతలో సూపర్ 6 సభను చేపడుతూ ఉన్నారు. ఇక్కడ దీనికి సంబంధించి దాదాపుగా 3.5 లక్షల మంది ఈ సభకు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లన్నీ కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే మంత్రులు ఏదైతే బృందం ఉందో మంత్రుల బృందం పర్యవేక్షించింది. అలాగే భారీ ఎల్ఈడి స్క్రీన్లతోటి కొంత సభ స్టేజ్ కి దూరంగా నిల్చున్న వారికి కూడా, కూర్చున్న వారికి కూడా కనిపించే విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ తో పాటుగా ఏదైతే సభకు సంబంధించి దాదాపు 3.5 లక్షల మంది వస్తారు కాబట్టి వీరికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, మంచినీరు, మజ్జిగ వంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం బస్సులను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 3,800 బస్సులను సిద్ధం చేసి ఉన్న పరిస్థితి ఉంది. ఇక ఏదైతే ఇచ్చినటువంటి హామీలలో దీపం 2 కావచ్చు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, అలా ఏదైతే డిఎస్సి, మెగా డిఎస్సి కావచ్చు, ఇవన్నీ కూడా ఏవైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిలన్నింటినీ నెరవేర్చినట్లుగా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక 50 ఎకరాలలో మొత్తంగా పార్కింగ్ తో పాటుగా వివిధ రకాల ఏర్పాట్లను చేపట్టారు. ఇప్పటికే 10 మందికి పైగా మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరుకుని సభా వేదిక వద్ద జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే మరొక వైపు సూపర్ 6 సూపర్ హిట్ సభ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా దాదాపుగా అనంతపురం చేరుకున్నారు. సోని.
ఎస్ కాంతి, మనం చూడొచ్చు వైసీపీకి టీడీపీకి ఎంత పోరుందో. మరి ఇలాంటి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? దాదాపుగా ఈ సభకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తి చేయడంతో పాటుగా 2 సార్లు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. భారీ స్టేజ్ ని ఏర్పాటు చేశారు. దాదాపు 250 మంది కూర్చునేలాగా భారీ స్టేజ్ ని ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి పటిష్టతను అంతా కూడా పర్యవేక్షించడంతో పాటుగా ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా దాదాపుగా అనంతపురంలోకి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ ఈ ఒక్కరోజు దారి మళ్లింపు చేస్తూ ముందుగానే జిల్లా ఎస్పీ సూచనలు చేశారు. ఇక సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ డీజీపీ హరీష్ కుమార్ ఆధ్వర్యంలో పూర్తిగా 6,000 మంది పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేయడంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు అయితే చేపట్టారు. ఇక అనంతపురం వైపు వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లింపు చేయడం వల్లే ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లేందుకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి నాయకులు కార్యకర్తలు అంతా కూడా అనంతకు పయనమయ్యారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కాంతి.